ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అన్ని ఆర్డీఓ కార్యాలయాల నుంచి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు ఇతరులు ఎవరూ రాకుండా రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగబోయే పోలింగ్కి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక విజయనగరం జిల్లాలోనే 29 కాక పార్వతీపురం, మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు విజయనగరం సంగీత కళాశాల 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇక్కడ తహసీల్దార్ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏం జరగబోతుందని తెలుసుకుని సార్ చెప్పండి. ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎలా చేరు? సరే, ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఆర్డీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను నిర్వహించడం జరిగింది. అక్కడ అందరినీ పోలింగ్ స్టేషన్లు పోలింగ్ పార్టీలకి ఉదయం ఉత్తర్వులు జారీ చేసి, కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఆర్డర్స్ జారీ చేసి అక్కడ నుండి పోలింగ్ పార్టీలందరినీ ఏర్పరిచి ఆ పోలింగ్ పార్టీల బస్సులో ఎస్కార్ట్ల సహాయంతో ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ 11 గంటలకల్లా అందరూ ఎస్కార్ట్తో సహా అందరూ చేరుకున్నారు. ఇక్కడ అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు కానీ లేకపోతే పోలింగ్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కానీ బాక్సులు కానీ అన్నీ కూడాను పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో 5223 మంది వినియోగించుకోనున్నారు. అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాకు వచ్చేసరికి 2333 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సరిపడా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లాలో 175 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయగా పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించి 90 మంది పోలింగ్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉండదు, బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఉంటుంది. కాబట్టి ఇందుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ బాక్సులని, బ్యాలెట్ పేపర్స్ కూడాను రెడీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తీసుకున్నట్టయితే బ్యాలెట్ పేపర్లో అంటే రెగ్యులర్ ఎలక్షన్ లో కాకుండా ప్రాధాన్యత 1, ప్రాధాన్యత 2 అనేటువంటిది వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అన్ని పోలింగ్ పార్టిసిపేట్ చేసి ఓటింగ్ లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడాను ఇందులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రోజైతే పూర్తిగా ఎక్కడికక్కడ మద్య షాపులను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కోడ్ను పక్కాగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో స్టేషన్ యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.